పాటగా బ్రతకలా మీ అందరి నోట. ఇట్లాంటి తీయని పాట వింటూ తీయగా తినాలనిపించే కజ్జికాయలు ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా మనం ఒక బౌల్లోకి 2 కప్స్ మైదా తీసుకోవాలి. అందులోకి చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనం ఓన్లీ కొంచెం చిటికెడు. తర్వాత ఇందులోకి మనము వేడి చేసిన ఆయిల్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్ మనం హీట్ చేసుకొని వేసుకోవాలి. సో దట్ ఏంటంటే మనము గర్జలు తినేటప్పుడు చాలా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనము ఈ ఆయిల్ అంతా ఈ పిండికి పట్టించాలి. సాల్ట్ ఆయిల్ అంతా బాగా పట్టించాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. తర్వాత స్లోగా మనము ఇందులోకి వాటర్ యాడ్ చేస్తూ చపాతీ పిండిలాగా మెత్తగా తడుపుకొని పెట్టుకోవాలి. ఒక సైడ్కి పెట్టుకోవాలన్నమాట. ఇలా మెత్తగా తడుపుకొని మనము దీన్ని ఒక 15 మినిట్స్ సైడ్కి పెట్టేసుకున్నాం. ఇప్పుడు నేను 1 కప్ పల్లీలు ప్యాన్లో వేసి బాగా రెడీగా వచ్చేదాకా వేయించుకోవాలి. ఎర్రగా వేయించుకోవాలి. బాగుంటుంది. అప్పుడు పల్లీలు మనం మిక్సింగ్ పౌడర్ చేసుకుంటాం కదా, అందులో పల్లీల ఫ్లేవర్ అనేది బాగా రావాలి మనకంటే పల్లీల్ని వేయించేటప్పుడు బాగా దగ్గరగా వేయించుకోవాలన్నమాట. అంటే చాలా ఎర్రగా వేయించుకోవాలి. కొంచెం ఫ్లేమ్ పెద్దగా చేస్తున్నాను. మరీ పెద్దగా ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవద్దు, మీడియంగా పెట్టుకొని వేయించుకోవాలి. పల్లీలు బాగా వేగిపోయాయి. ఇందులోకి మనము నువ్వులు త్వరగా వేగిపోతాయి. జస్ట్ మనం ఇది వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడం అంతే. పుట్నాలు కూడా ఎక్కువ వేయించుకోవద్దు, జస్ట్ లైట్గా ఆ హీట్కే ఇవి వేగిపోతాయి. ఇందులోకి నేను చూపిస్తున్నాను చూడండి, ఒక 1/2 గ్లాస్ ఆఫ్ కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి నేను ఒక 1.5 కప్ తోని బెల్లం తరిగి తీసుకున్నాను. ఇవన్నిటిని మనం ఏం చేయాలంటే మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దీని టెక్స్చర్ చాలా బాగుంటుంది. సో దీని పౌడర్ అయ్యాక చూద్దామంటే బాగుంటుంది. మీకు తెలుస్తుంది ఫ్లేవర్ ఏ ఫ్లేవర్ వస్తుంది అనేది మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఇది మనకి ఇలా ఫైన్ పౌడర్ లాగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేను ఈ పౌడర్లోకి ఇలాచి పొడి యాడ్ చేస్తున్నాను. ఇలాచి పొడి కూడా యాడ్ చేసుకోవాలి. మనం దీన్ని సైడ్కి పెట్టేసుకొని ఇందాక తడిపిన పిండి ఉంది కదండి, ఇలాచి పౌడర్ అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అన్ని పిండి ముద్దల్ని ఈ సైజులో తీసుకోవాలి. మనం చేసుకొని రౌండ్ బౌల్స్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వీటిని పూరీలాగా చాలా సన్నగా దాల్చుకోవాలన్నమాట. ఇంత సన్నగా నీట్గా ఒకటే లెవెల్లో పూరీలాగా దాల్చుకోవాలి. ఎందుకంటే మనకి గర్జలు అనేటివి క్రిస్పీగా రావాలంటే మనము ఈ పూరీలని చాలా సన్నగా చేసుకోవాలి. ఇలా సన్నగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఇందాక మిక్చర్, అదంతా ఇది బెల్లం, పుట్నాలు, పల్లీలు, కొబ్బరి, ఆ టెక్స్చర్ అంతా మనము ఇలా 1 స్పూన్ ఇందులోకి వేసుకోవాలి. 1 స్పూన్ పైన ఇంకో కొంచెం వేసుకోవచ్చు అనమాట. మీరు చూసారు ఈ స్పూన్ అబ్జర్వ్ చేశారు కదా, ఇదేంటంటే మనం గర్జలు సైడ్కి అన్ని ఒకటే లెవెల్లో రావడానికి, డిజైన్గా రావడానికి నేను ఈ స్పూన్ వాడుతున్నాను. ముందు సైడ్ నుంచి అదే 1 స్పూన్ పైన ఇంకో కొంచెం ఈ పౌడర్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనము ఇక్కడ అంతా ఈ పౌడర్ అనేది మధ్యలో కనుక్కొని ఇలా వాటర్ అంతా సైడ్కి లైట్గా అద్దుకోవాలి. సో దట్ ఏంటంటే ఇది మనకి గర్జలు అనేటిది ఈజీగా ప్రెస్ అంటుకుంటుంది అనమాట. ఇట్లా అంతే. తర్వాత ఏం చేయాలి, నేను చూపించాను కదా ఇందాక ఈ స్పూన్ మీకు, దీంతో ఇలా కట్ చేసుకోవాలి. సో దట్ మనకి గర్జ అనేది ఇలా నీట్గా వస్తుంది. అంతే. మనం అన్నిటినీ ఇలా చేసి పెట్టుకోవాలి ముందు. ఇప్పుడు మనం ఒకటి వెనకాల ఒకటి ఆయిల్ హీట్ అయిపోయింది కదా, కాల్చుకోవాలి.
ఇలా కాల్చుకోవాలి. మనం లైట్ బ్రౌనిష్ కలర్ రాగానే వీటిని తీసేయాలి. బాగా వేగాయి. వీటిని మనము ఒకటి అన్నిటిని కలిపి ఇలా ఆయిల్ బాగా వెళ్ళిపోయే వరకు ఆయిల్ మొత్తం తీసేసి ఇట్లా జార్లో ఉంటే అన్నీ ఒకసారి పట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక దాంట్లోకి వేసుకోవాలి అంతే. నెక్స్ట్ మళ్ళీ ఇలానే అన్నీ వేసుకోవాలి. ఇవి నేను కొన్ని చిన్న పిల్లలకని చిన్నవి కూడా చేశాను. పిల్లలు ఇలా చిన్నవి ఏంటంటే ఈజీగా చేతిలో పట్టుకొని తినడానికి వాళ్ళకి ఈజీగా ఉంటుంది చిన్నపిల్లలకి. మనకైతే పెద్దవాళ్ళకైతే కొంచెం పెద్దవి తినచ్చు. నేను కొన్ని ఇలా చేస్తాను. చిన్నగా ఉంటే పిల్లలు ఇష్టంగా పట్టుకొని తినగలుగుతారు. ఎందాక పరిగెడతావి రావి నా వంక. వచ్చేస్తున్నాను. అబ్బో నోరు ఊరిపోతున్నాయి చూస్తుంటేనే. కజ్జికాయలు చూసారా ఎంత బాగా క్రిస్పీగా, చూస్తే నోరు ఊరిపోతున్నాయి కదా. మన తాతగారు అయితే వెయిట్ చేసేస్తున్నారు. నాకు కూడా ఆహా చాలా బాగుంటాయండి కజ్జికాయలు. వెంటనే మన ఛానల్లో అంత రెసిపీని చూసుకొని ఫాలో అయిపోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్